తర్వాత మనకు మూలా నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం, ఇవంతా కూడా ధనురాశి. ధనురాశి వారికి గుర్తుపెట్టుకోండి, దగ్గర దగ్గర 9 సంవత్సరాల నుంచి సరిగా లేదు. అంటే గురుబలం లేకపోవడం వల్ల ఇంకొకటి అట్లా ధనురాశి వారికి చాలా రోజుల నుంచి బాగలేదు. ఈ సంవత్సరము ఈ యొక్క ధనురాశి వారికి చాలా బాగుంది. 11 రూపాయల ఆదాయము, 5 రూపాయలు వ్యయం, 6 రూపాయల లాభంలో ఉన్నారు. అంటే ధనురాశి వారికి చాలా అందవేసిన చేయి, అంటే మంచి రాశి రీత్యా ఈ సంవత్సరం ఉండే దాంట్లో ఒకటి. రెండవది రాజు వచ్చి కుజుడు, ఇక్కడ గురువుకు కుజునికి మిత్రత్వం. అందుకనే చూడండి, గురువుకు పూర్ణ మిత్రులు ఎవరు అంటే కుజునికి గురువు చంద్రుడు. అందుకనే కర్కాటక రాశి వారికి బాగుంది, ధనురాశి వారికి బాగుంది, మీనరాశి వారికి బాగుంది. తర్వాత ఈ ధనురాశి వారు ధనుర్మీనో ద్వయోర్ మంత్రి గురువు అంటే గురువు ఇప్పుడు మీకేమి 11 రూపాయల ఆదాయము, 5 రూపాయలు ఖర్చు అయితే 6 రూపాయలు మిగులున్నా ఇంకా బాగుండాలంటే కనుక శివార్చన. ధనురాశి వారు కూడా శివుణ్ణి విశేషంగా సేవిస్తే చాలా విశేషమైన ఫలితాన్ని పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.